ఆరాధనలే నాకు లాభమాయెను. ఆలోచనకర్త ఆలోచనకర్త నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. ఆలోచనకర్త ఆలోచనకర్త నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరిలేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరిలేదయ్యా. యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నేను విడచినా విడువలేదు నీదు ప్రేమ, విడిచిపెట్టలేని ఉన్నా విడిపించావు నన్ను. నిన్ను నేను విడచినా విడువలేదు నీదు ప్రేమ, విడిచిపెట్టలేని ఉన్నా విడిపించావు నన్ను. విడవని మోచకుడా విడవని మోచకుడా నీలోనే ఉండుడా నాకు క్షేమమయ్యా. విడువని మోచకుడా విడువని మోచకుడా నీలోనే ఉండుడా నాకు క్షేమమయ్యా. నీలోనే ఉండుడా నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే లేకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు
రాకపోతే నేనేమైపోదునో, నీవే రాకపోతే నేనేమైపోదునో. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి, జిగటమన్నైన నావంక చల్లగా చూడుమయ్యా, జిగటమన్నైన నావంక చల్లగా చూడుమయ్యా. పనికిరాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ క్రీస్తేసున్ పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి, జిగటమన్నైనా చల్లగా చూడుమయ్యా. విలువలేని పాత్రలు నేను, కొనువారు లేరెవ్వరు,
పాత్రగా చేసి ఆపదల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడూ కావుమయ్యా. పగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా. పగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి జిగటమన్నైన నా వంక చల్లగాడు లోకాసతో నుండి పొంగుచు మార్గంబునే తప్పితి మన స్వేచ్ఛలన్నీయు స్థిరమనొచ్చు మన శాంతి కోల్పోతిని పోగొట్టుకున్న పాత్ర ఎనుచు పరుగెత్తి నన్ను బట్టిది ప్రాణంబు నాలోనున్నప్పుడే నీ పాదం నే బట్టిది ప్రాణంబు నాలోనున్నప్పుడే నీ పాదం నే బట్టిది కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి జిగటమన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా. జిగటమన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా. చల్లగా చూడుమయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా మనసున్న మంచి దేవా నీ మనసు నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా నా మదిని కోవెలగా మలచుకోవయ్యా నా హృదిని రారాజుగా నిలచిపోవయ్యా నా మదిని కోవెలగా మలచుకోవయ్యా నా హృదిని రారాజుగా నిలచిపోవయ్యా మనసున్న మంచి దేవా నీ మనసు నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము
దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా. నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. చెంచల మనసాడించు బ్రతుకు ఆటను వంచన చేసి నడుపును తప్పు బాటను, చెంచల మనసాడించు బ్రతుకు ఆటను వంచన చేసి నడుపును తప్పు బాటను. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనివ్వయ్యా. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనివ్వయ్యా. నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నిండు మనసుతో నిన్ను ఆశ్రయించితి, దీన మనసుతో నీ కడశిరము వంచితి. నిండు మనసుతో నిన్ను ఆశ్రయించితి, దీన మనసుతో నీ కడశిరము వంచితి. పూర్ణ శాంతి గలవానిగా నన్ను మార్చుమా, తరతరములకు క్షేమము చేకూర్చుమా. పూర్ణ శాంతి గలవానిగా నన్ను మార్చుమా, తరతరములకు క్షేమము చేకూర్చుమా. నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. హల్లెలూయా. హల్లెలూయా. సమయించిన దేవా దేవునికి సేవలకు వందనాలు తెలియజేస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన వాడవే నీవు,
ఏదైనా సాధ్యమే అసాధ్యమంటూ లేదు. ఎంతైనా నమ్మదగిన వాడవే నీవు. ఏదైనా సాధ్యమే అసాధ్యమంటూ లేదు. యేసయ్యా నీ వంటి వారు ఎవ్వరయ్యా ఈ భూమి మీద. యేసయ్యా నీ సాటి వేరెవరు లేరు ఈ ధరణిలోన. యేసయ్యా నీ వంటి వారు ఎవ్వరయ్యా ఈ భూమి మీద. యేసయ్యా నీ సాటి వేరెవరు లేరు ఈ ధరణిలోన. ఎంతైనా ఎంతైనా నమ్మదగిన వాడవే నీవు. ఏదైనా సాధ్యమే అసాధ్యమంటూ లేదు. అబ్రహాము సంతతిని ఐగుప్తులో దర్శించి వెలుపలకి రప్పించి అద్భుతములు జరిగించి. అబ్రహాము సంతతిని ఐగుప్తులో దర్శించి వెలుపలకి రప్పించి అద్భుతములు జరిగించి విడిపించితివే నడిపించితివే విడిపించితివే నడిపించితివే. ఎంతైనా ఎంతైనా నమ్మదగిన వాడవే నీవు. ఏదైనా సాధ్యమే అసాధ్యమంటూ లేదు. యేసయ్యా నీ వంటి వారు ఎవ్వరయ్యా ఈ భూమి మీద. యేసయ్యా నీ సాటి వేరెవరు లేరు ఈ ధరణిలోన. ఎంతైనా ఎంతైనా నమ్మదగిన వాడవే నీవు. ఏదైనా సాధ్యమే అసాధ్యమంటూ లేదు. పాపమందు పట్టబడి కొట్టబడిన స్త్రీని అమ్మా అని పిలచి ఆమె అపవిత్రత తీసివేసి. పాపమందు పట్టబడి కొట్టబడిన స్త్రీని అమ్మా అని పిలచి ఆమె అపవిత్రత తీసివేసి విడిపించితివే నడిపించితివే విడిపించితివే నడిపించితివే. ఎంతైనా ఎంతైనా నమ్మదగిన వాడవే నీవు. ఏదైనా సాధ్యమే అసాధ్యమంటూ లేదు. 38 ఏండ్లుగా బెతెస్దా కోనేరున పడియున్న వాని చూచి స్వస్థత కావాలని. 38 ఏండ్లుగా బెతెస్దా కోనేరున పడియున్న వాని చూచి స్వస్థత కావాలని విడిపించితివే నడిపించితివే విడిపించితివే నడిపించితివే. ఎంతైనా ఎంతైనా నమ్మదగిన వాడవే నీవు. ఏదైనా సాధ్యమే అసాధ్యమంటూ లేదు. యేసయ్యా నీ వంటి వారు ఎవ్వరయ్యా ఈ భూమి మీద. యేసయ్యా నీ సాటి ఎవరు లేరు ఈ ధరణిలోన. ఎంతైనా ఎంతైనా నమ్మదగిన వాడవే నీవు. ఏదైనా సాధ్యమే అసాధ్యమంటూ లేదు. హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా.
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చేరిన మీ అందరికీ రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు నామంలో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటివరకు పాటలతో దేవుని నామాన్ని స్తుతించాం. ఈ సమయంలో అందరూ లేచి నిలబడదాం. ఆరాధనా క్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. రక్షణ సైన్య కీర్తన పుస్తకం నుంచి 291వ పాట, నడిపించు నానావ నడిసంద్రమున దేవ. అందరికీ వచ్చిన పాట కనుక స్వరాలు విప్పి చేతులు జోడించి దేవుని నామ మహిమార్థమై ఈ పాటని పాడుకుందాం. నడిపించు నానావా నడిసంద్రమున దేవా, నవ జీవన మార్గమునా నా జన్మ తరింపా. నడిపించు నానావా నా జీవిత తీరమునా, నా పజయ భారమునా, నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు. నాయాత్మ విరబోయా, నా దీక్ష ఫలింపా, నా నావలో కాలిడుము, నా సేవ చేకొనుము. నడిపించు నావా. మనం పాడిందేమో కానీ నిజంగానే దేవుణ్ణి అడిగినట్టుగా ఉంది, నా నావ నడిపించయ్యా అని. సంతోషంగా పాడదాం, కొంచెం స్వరాలు విప్పుదాం. నేను హై పిచ్ అనుకుని అర్థమైపోయింది నాకు. నేను కొంచెం తగ్గిస్తాను స్వరాన్ని. మీరు కూడా మీ స్వరాలు కలిపి పాడడానికి ప్రయత్నం చేయండి. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రాక్షించు నీ సిలువా రమణీయ లోతులలో, రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా. నడిపించు నావా నడిసంద్రమున దేవా, నవ జీవన మార్గమునా నా జన్మ తరింపా. నడిపించు నావా ఆత్మార్పణ చేయకయే, ఆశించితి నీ చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి. ఆశా నిరాశాయే ఆవేదని దురాయే, ఆధ్యాత్మికలేమిగని అల్లాడిన వలలు. నడిపించు నావా నడిసంద్రమున దేవా, నవ జీవన మార్గమునా నా జన్మ తరింపా. నడిపించు నావా. హల్లెలూయా. దయచేసి మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. పాడిన పాటలోనే 5వ వచనంలో ఇలా రాయబడి ఉంది, లోతైన జలములలో లోతున వినబడు స్వరమా
లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయ్యా. ఈ పల్లవి పాడిన తదుపరి ఎవరైనా ప్రార్థించాలని ఆశ కలిగిన వారు క్లుప్తంగా ప్రార్థనలో నడిపించవలసిందిగా ప్రభు పేర తెలియజేస్తున్నాను. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపాబులు సవరించి లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా. నడిపించు నా నావా. ప్రార్థన. స్తోత్రము 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 రచ. అవును ప్రభువా, నీకు వందనాలయ్యా. అవును ప్రభు, స్తోత్రము 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 తండ్రి, నీకు వందనాలయ్యా. అవును ప్రభు, స్తోత్రము 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 రచ. అందరూ ప్రార్థన చేద్దాం, ఎవరు మౌనంగా ఉండొద్దు. స్తోత్రము 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 నాన్న. స్తోత్రము స్తోత్రము. అవును ప్రభు, స్తోత్రము స్తోత్రము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడుగాక, ఈ రాజ్యం మాకొచ్చుగాక, నిత్యం పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేర్చబడుగాక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో ప్రార్థించిన తల్లిని దేవుడు దీవించుగాక. సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి నిర్గమకాండము 17వ అధ్యాయము 11వ వచనంలో ఉన్నటువంటి మాటని గత 3 వారాలుగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ చదవబడిన వాక్య భాగంలో ఇలా రాయబడి ఉంది, మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు
గెలిచిరి. చేతులు పైకి ఎత్తినప్పుడేమో ఇజ్రాయేలు ప్రజలు గెలిచారు, చేతులు దించినప్పుడేమో అమాలేకీయులు గెలిచారు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మోషే చేతులెత్తి ప్రార్థించుట వలన ఇజ్రాయేలు ప్రజలు జయాన్ని పొందుకున్నారు, గెలుపును పొందుకున్నారు. అసలు చేతులు ఎత్తడం వలన అక్కడ జరిగిన కార్యం ఏంటి అనేది గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. దీనికి ఉదాహరణగా మనం ఎవరైనా లొంగిపోయినప్పుడు వారి చేతులు రెండు కూడా పైకెత్తుతారు. ఎందుకని అంటే, మేము నిస్సహాయ స్థితిలో ఉన్నాం, మేమేమీ చెయ్యలేము, మా వల్ల ఏమీ కాదు అని అన్నప్పుడే మనం చేతులు ఎత్తేస్తాం. అంతే కదండి. ఎవరినైనా మనం సహాయం అడిగాం అనుకోండి, వారు సహాయం చేయకపోతే మనం ఏమనుకుంటాం, నేను సహాయం అడిగాను కానీ వాళ్ళు చేతులు ఎత్తేసారు అంటారు. చేతులు ఎత్తేసారంటే సహాయం చేయలేని స్థితిలో, నిస్సహాయ స్థితిలో వారు ఉన్నారు కాబట్టి వారు చేతులు ఎత్తేసారు. ఇక్కడ మోషే యెహోషువతో చెప్పాడు ఏమనంటే, జనముల్ని యుద్ధం చేయడం కోసం మీరు తీసుకెళ్ళండి అని. కానీ ఈయన ఏం చేస్తాడంటే, కొండ మీదకి వెళ్ళి ఆయన అహరోను మరో వ్యక్తితో కలిసి ఈయన ఏం చేస్తాడు, చేతులు ఆకాశం వైపు ఎత్తి ప్రార్థించడం మొదలుపెట్టాడు. అంటే దేవుని ఎదుట మోషే ఒప్పుకుంటూ ఉన్నాడు, అయ్యా మేమైతే నిస్సహాయులము, మా యొద్ద అయితే ఏమీ లేదు, కాబట్టి నీవే మాకు సహాయం చేయాలా, నీవే కార్యం చేయాలి అని దేవుని దగ్గర ఆయన ఒప్పుకున్నాడు. కాబట్టి దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేలు జనాంగానికి విజయాన్ని ఇచ్చాడు. ఇవి సంగతులు తెలియజేస్తా రెండు విషయాలు నేను చెప్పాను. మోషే దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని మీద ఆధారపడి మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కార్యం పొందుకోవాలంటే, ఒకటి మన చేతులు ఎలా ఉండాలంటే పాపము లేనివై ఉండాలి. మన చేతులకి ఏముండకూడదు, పాపం ఉండకూడదు. మనం చేతులు దేవుని వైపు చూపిస్తూ ఉన్నప్పుడు, మన చేతులు భగవంతుని వైపు మనం చూపిస్తూ ఉన్నప్పుడు మన చేతులకి ఏముండకూడదంట, పాపం ఉండకూడదు. దానికి ఉదాహరణగా నేను చెప్పాను, మనం ఏదైనా ఒక అధికారికి కరచాలనం చేయడానికి, షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేతిని ఇచ్చేటప్పుడు చెయ్యి చూసుకుంటాం, చెయ్యి ఎంత నీట్గా ఉందా అని. అలాంటప్పుడు ప్రార్థించడం అంటే ఏంటంటే దేవునితో ఏకీభవించి ప్రార్థన చేయడం, అంటే దేవుని హస్తముల్లోనికి మన హస్తాన్ని ఇవ్వటం, దేవుని చేతిలో మన చెయ్యి పెట్టడం. అలాంటప్పుడు మన చెయ్యి ఎలా ఉండాలంటే పాపము లేనిదిగా ఉండాలి అనేది ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను. రెండవది ఏంటంటే ఒప్పుకోలు ప్రార్థన. దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే, దేవుని యొద్ద నుంచి మనకు జవాబు రావాలంటే మన ప్రార్థనలో ఏముండాలంటే ఒప్పుకోలు అనేది ఉండాలి. బైబిల్ చెబుతుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఈ లోకములో ప్రతి మనుష్యుడు కూడా ఏదో ఒక నేరం చేయడం ద్వారా, ఏదో ఒక పాపం చేయడం ద్వారా తొలగిపోయిన స్థితిలో ఉన్నారు. కానీ తొలగిపోయిన మనం దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి ఒప్పుకోలు ప్రార్థన చేస్తే ఆయన నమ్మదగిన దేవుడు గనక ఏం చేస్తాడు, ఆయన మనల్ని క్షమించి మన పాపాలు మన్నించి మనం అడిగిన వాటిని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అనేది రెండో విషయంగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మూడో విషయాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుదాం. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 9వ వచనం. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షముగా ఉన్నాడని నాకు తెలియను. ఎవరంటున్నారు ఈ మాట? అమ్మా, ఎవరంటున్నారు ఈ మాట? దావీదు అంటూ ఉన్నాడు. దావీదు మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే, నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. ఆయన అంటున్నాడు, నేను నా దేవునికి ప్రార్థన చేస్తే, నా దేవునికి విజ్ఞాపన చేస్తే, నా దేవునికి నేను మొరపెడితే నా శత్రువు ఎక్కడికి వెళ్తాడు? వెనక్కి వెళ్ళిపోతాడు. వాడు నాతో యుద్ధం చేయాలని, నాతో కలహపడదామని, నాతో వాదిద్దామని, నన్ను అపజయం పాలు చేద్దామని చూస్తానికి వాడు వస్తున్నాడేమో. కానీ నేను దేవునికి మొరపెడితే వాడు ఏమవుతాడంట? వెనక్కి వెళ్ళిపోతాడు.
అంటే చూడండి, ఇక్కడ దావీదు ఏ సందర్భంలో ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడంటే, మీరు పై వచ్చిన చూడండి 56వ అధ్యాయంలో పైన రాస్తాడు, ప్రధాన గాయకునికి రాస్తా ఏమంటాడంటే, ఫిలిష్తీయులు దావీదును గాతులో పట్టుకునేటప్పుడు అతడు రచించినది అంటాడు. ఫిలిష్తీయులు దావీదును పట్టుకున్నప్పుడు దేవుడు దావీదు ద్వారా పలికించినటువంటి అద్భుతమైన మాట. మన శత్రువులు ఎవరైనా మనల్ని పట్టుకున్నారనుకోండి, మన శత్రువు ఎవరైనా మనల్ని లోబరుచుకున్నాడు అనుకోండి, అప్పుడు మనం ఎలాంటి మాట మాట్లాడతాం? ఏమ్మా, ఎవరికైనా బలహీనత వస్తే మనం వారి దగ్గరికి వెళ్ళి ఏం చేయదమ్మా, ధైర్యంగా ఉండు, ఇది ఏం చేయలేదు అని అంటాం. కానీ అదే బలహీనత మన దగ్గరికి వస్తే, మనకు వస్తే, కష్టంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి అంటాం, ఇది ఏం చేయదు మనల్ని, ధైర్యంగా ఉండండి, ఈ కష్టాలన్నీ ఒకరోజు తీరిపోతాయి మనకి అని అంటాం. కానీ అదే కష్టం మనకు వస్తే ఎలా మాట్లాడతాం? అనుకుంటామా తీరిపోద్ది, ఈ కష్టం నన్ను ఏం చేస్తుంది అని అనుకోగలమా? కానీ క్రైస్తవుడు అనుకోవాలా. ఇక్కడ దావీదు ఎవరి చేతిలో ఉన్నాడు? ఫిలిష్తీయుల చేతిలో ఉన్నాడు. అంటే ఫిలిష్తీయులు దావీదుకు స్నేహితులా, శత్రువులు? శత్రువుల చేతిలో చిక్కిన తర్వాత దావీదు అంటా ఉన్నాడు, నా దేవునికి మొరపెడితే నా శత్రువులు వెనుకకు. ఎంత గొప్ప మాట అండి. నువ్వు ఎప్పుడైనా నీ బలహీన సమయంలో ఇలాంటి మాట మాట్లాడావా? నేను ప్రార్థన చేస్తే నాకున్న బలహీనత నన్ను వీడిపోతుంది అని, నాకు సమస్య వచ్చింది, నేను ప్రార్థన చేస్తే ఈ సమస్య నా నుంచి పారిపోతుంది అని ఎప్పుడైనా ప్రార్థన చేసి మాట్లాడావా? నిన్నెవరైనా కించపరచాలని, అవమానించాలని, నిన్ను అపజయం పాలు చేయాలని చూస్తూ ఉంటే నేను ప్రార్థిస్తే అవన్నీ నా నుంచి తొలగిపోతాయి అనేటువంటి విశ్వాస సహితమైన మాట ఎప్పుడైనా నువ్వు మాట్లాడావా? దావీదు మాట్లాడుతూ ఉన్నాడు, శత్రువు చేతిలో ఉండి మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా? నేను ప్రార్థన చేస్తే, నేను మొరపెడితే, నేను మొరపెట్టు దినాన నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. అసలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుడు మన మొర ఆలకించేవాడండి. దేవుడు మన మొర ఆలకించేవాడు. కీర్తనకారుడు రాస్తాడు, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ఎవరంటే మనం ఆరాధించే దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థన వినేవాడు. మనం అంటాం కదా, మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. ఆయన మాట్లాడే దేవుడు. నీ కష్టకాలములో, బాధ సమయంలో, ఇబ్బందులు కలిగినప్పుడు, శోధనలు కలిగినప్పుడు, బలహీనత కలిగినప్పుడు దేవునికి మొరపెడితే ఆయన నీకు జవాబిచ్చేవాడు. ఆయన అంటాడు కదా, విననేరకు ఉండినట్లు నా చెవులు మందంగాల. అంటే ఆయన చెవులు ఎప్పుడు కూడా మన విజ్ఞాపన ఆలకిస్తూ ఉన్నాయి. అందుకని నేను మూడో విషయం చెప్పాలనుకుంటాను, మనం ఏది అడిగినా కూడా దేవుడు చేస్తాడు అనే నమ్మకం మనకు ఉండాలి. ఇక్కడ మోషే జనాన్ని పంపించాడు, జనముని పంపించాడు, యెహోషువతో పంపించాడు. అయ్యా ఇదిగో మన జనాంగం నుంచి కొంతమందిని తీసుకుని వెళ్ళు అన్నాడు. కానీ ఈయన ఏమి నమ్మాడో తెలుసా? ఈ వెళ్ళిన జనం యుద్ధం చేస్తారని నమ్మలా, ఈ వెళ్ళిన జనం యుద్ధ నైపుణ్యత కలిగిన వారని నమ్మలేదు. ఆయన ఎవరు నమ్ముకున్నాడు తెలుసా? దేవుని నమ్ముకున్నాడు. అందుకనే తన రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి అంటున్నాడు, ప్రభువా నాకు సహాయం చేయి. అంటే ఆయన నమ్మకం ఏంటో తెలుసా? జనముల్ని పంపించడానికి గల ధైర్యం ఏంటో తెలుసా? నేను అడిగితే నా దేవుడు చేస్తాడు, నా ప్రజల పక్షంగా విజయం ఇస్తాడు అని. ఈరోజు నీవు నేను కూడా చేయాల్సింది ఏంటో తెలుసా? మనం అడిగినవన్నీ కూడా ఇవ్వటానికి మన దేవుడు సమర్థుడు అని నమ్మాలి. నువ్వు అడిగినవన్నీ కూడా నువ్వు పొందుకుంటావని నువ్వు నమ్మాలి. ఆయన అదే అంటాడు కదా, మీరు నా నామమున ఏది అడిగినను అది మీరు పొందుకుంటారు. మీరు ఏది అడిగినా అడుగు ప్రతివానికి ఇవ్వబడును. ఎందుకంట కొంతమందికి అనలా, కొందరికి అనలా, ప్రత్యేకించబడిన వారికి అనలా. అంటాడు అడుగు ప్రతివానికి. ఎవరెవరైతే అడుగుతారో
ఎవరైతే విశ్వాసంగా అడుగుతారో వారందరి పట్ల దేవుడు ఇవ్వటానికి సమర్థవంతుడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు అంటూ ఉన్నాడు, నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. ఈరోజు నీవు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒకటే, నీ శత్రువు ఎంత బలవంతుడైనా, నీకొచ్చిన బలహీనత నిన్ను ఎంతగా కృంగదీస్తా ఉన్నా, నీకున్న సమస్యలు నిన్ను ఎంత బలహీనపరచాలని చూసినా, నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒకటే, నీవు అడిగితే నిన్ను ఇబ్బంది పెట్టు ప్రతిదాన్ని దేవుడు ఏం చేస్తాడంట, దూరంగా గింటేస్తాడు. ఇక్కడ అదే అంటాడు, నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. కారణం ఏంటయ్యా అంటే ఆయన జవాబు చెబుతున్నాడు, ఏమనంటే దేవుడు నా పక్షంగా ఉన్నాడు అని. ఎవరు పక్షంగా ఉన్నాడంట అమ్మా? ఎవరు పక్షంగా ఉన్నాడు? దావీదు పక్షంగా ఉన్నాడా? మన పక్షంగా లేడా? దేవుడు మన పక్షంగా ఉన్నాడు. దేవుడు ఎవరి పక్షంగా ఉన్నాడంట? మన పక్షంగా. నేనెందుకు భయపడవలెను సామాన్యునివలెను అంటే మనం భయపడాల్సిన పనిలే. ఎందుకని? అన్నీ చేయగలిగిన వాడు, అన్నీ సాధించగలిగిన వాడు, క్షేమం ఇవ్వగలిగిన వాడు, భద్రత ఇవ్వగలిగిన వాడు, రక్షణ ఇవ్వగలిగిన వాడు, నిత్య జీవం ఇవ్వగలిగిన వాడు ఎవరితో ఉన్నాడంట? దావీదు చెబుతూ ఉన్నాడు, దేవుడు నా పక్షంగా ఉన్నాడు అని. ఈరోజు మనం చెప్పగలమా? ఏమ్మా, దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నేను ఎందుకు భయపడాలా? ఇప్పుడు అనుకున్నావా? నీకు భయం కలిగినప్పుడు, నీకు వేదన కలిగినప్పుడు, నీకు దుఃఖం వచ్చినప్పుడు, నీకు సమస్య వచ్చినప్పుడు నువ్వు అనుకున్నావా, దీనికి నేను ఎందుకు భయపడాలా, నా దేవుడు నాతో ఉన్నాడు కదా అని? నీకు ఆ నిరీక్షణ ఉంటే, నీకు ఆ విశ్వాసం ఉంటే, దేవుడు నీ పక్షముగా కార్యము చేయడానికి ఆయన త్వరపడతాడు. చూద్దాం మరొక మాటని కీర్తన గ్రంథంలోనే 6వ కీర్తన 8 నుంచి 10 వచనాలు మనం చూస్తే, ఇక్కడ కూడా కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు మాట, దావీదు, యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు, పాపము చేయవారులారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి, యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించును, నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదరుచున్నారు, వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు. ఈ మాటలు చూడండి, అసలు దావీదు మాట్లాడుతూ ఉన్న మాటలు, ఒక్కొక్క మాటలో ఎంత అర్థం దాగి ఉందో చూడండి. ఇక్కడ అంటాడు ఏమనంటే 8వ వచనంలో, యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. రోదన, రోదన అంటే ఏంటి అసలు? ఏమా, రోదన అంటే ఏంటి అసలు? రోదన అంటే ఏంటి? దేన్ని మనం రోదన అంటాం? రోదన, రోదించుట అంటాం. ఏడవటని రాయొచ్చుగా, బాధపడడం అని రాయొచ్చుగా, కన్నీరు విడవటం అని రాయొచ్చుగా. రోదన అనే పదం ఎందుకు మనకి రాయబడిందంటే, రోదన అంటే భరించరాని దుఃఖం, భరించరాని వేదన, సహించలేని బాధ. దుఃఖాన్ని ఆపొచ్చండి, దుఃఖాన్ని ఆపొచ్చు, దుఃఖపడేవాడిని ఆపొచ్చు, ఏడవద్దమ్మా అని. రోధించేవాడిని ఆపలేం, రోధించేవారిని ఆపలేం. ఎందుకనంటే వాళ్ళు ఏడుపు ఆపాలనుకున్నా కూడా, కంట్రోల్ చేసుకోవాలని చూడ కూడా ఏమవుతుందంటే లోపల నుంచి దుఃఖం వస్తూ ఉంటుంది. అంటే హృదయంలో ఉన్న బాధ, హృదయ అంతరంగంలో దాగి ఉన్నటువంటి వేదన, రోదన ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది రోదన? మనం భరించరాని శ్రమ, తట్టుకోలేని బాధ, సహించలేని, ఎదుర్కొనలేని సమస్యలు ఏవైనా వస్తే అప్పుడు మన హృదయంలో ఆ వేదన ఏమవుతుందంటే బయటికి పొంగుకుంటా వస్తుంది. ఎంతమంది ఎంత ధైర్యం చెప్పినా, ఎంతమంది ఎంత సపోర్ట్ చేసి మాట్లాడినా కూడా
మన దుఃఖాన్ని ఎవరు ఆపలేరు. కానీ ఇక్కడ దావీదు అంటున్నాడు, యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. ఎవరు ఉన్నారంట? ఈ లోకంలో నువ్వు బాధపడతా ఉంటే, నువ్వు దుఃఖపడతా ఉంటే, నువ్వు కలత చెందుతూ ఉంటే, కొన్నిసార్లు నా అనుకున్న వారు నిన్ను ఓదార్చపోవచ్చేమో. వీళ్ళు నాకు తోడుంటారు, వీరు నాకు సహాయంగా ఉంటారు, నాకు కష్టం వస్తే దిగులు లేదులే అనుకున్నావే, వారే నిన్ను దూరంగా వదిలేశారేమో. కానీ ఇక్కడ దావీదు రోదన ఆలకించిన దేవుడు మన రోదన కూడా ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మన దుఃఖాన్ని చూస్తాడండి, మన దుఃఖాన్ని చూస్తాడు, మన కన్నీటిని చూస్తాడు. అందుకని బైబిల్లో చక్కగా రాయబడి ఉంది, ఆయన నీ కన్నీటిని తన బుడ్డిలో నింపువాడు అని. ఏం చేస్తాడంట? కన్నీటికి విలువిస్తాడండి దేవుడు. మన కన్నీటికి దేవుడు ఏమిస్తాడంట? విలువిస్తాడు. కన్నీటి ప్రార్థన చాలా శ్రేష్టమైంది తెలుసా? ప్రార్థన ధూపం అయితే, కన్నీరు గనక ఆ ప్రార్థనకి జతపరచబడితే సువాసన కలిగిన ధూపంగా దేవునికి మన ప్రార్థన చేరుతుంది. అంతే కదా? నుప్పుల మీద ఏదైనా చల్లితే ఏమొస్తుంది? పొగ వస్తుంది. సాంబ్రాణి చల్లితే సువాసన భరితమైన పొగ, సువాసన భరితమైన పొగ. ఒక రకంగా చెప్పాలంటే కన్నీటి ప్రార్థన అలాంటిదండి. దేవుని సన్నిధికి ఇంపైన సువాసన ఇస్తుంది. ఇంపైన సువాసన ఎప్పుడైతే ఆయనకి చేరుతుందో అప్పుడు దేవుడు కూడా మన పక్షంగా కార్యము చేస్తాడు. ఇంకా ఇక్కడ రాస్తా ఉన్నాడు ఏమనంటే, పాపము చెయ్యువారలారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి, యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. ఇక్కడ విన్నపం ఆలకించి ఉన్నాడు అంటాడు, ప్రార్థన అంగీకరించును అంటాడు. విన్నపము ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. విన్నపము అంటే ఏంటి అమ్మా? విన్నపించడం. మనం ఎవరికైనా అధికారులకు లేఖ రాసినప్పుడు మా విన్నపములు ఏమనగా అంటాం. అయ్యా ఏంటి మా విన్నపం ఏంటి? మా వీధిలో స్ట్రీట్ లైట్లు ఎలగట్లా, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి డ్రైనేజీ క్లీన్ చేయట్లా. ఈ విన్నపాలు. అలాగే మన అవసరాలకు వచ్చిన విన్నపాలు ఎవరికి చెప్పాలా? దేవునికి చెప్పాలా. ఎందుకంటే ఆయన మన విన్నపములన్నిటినీ ఆలకిస్తాడు అని రాస్తలా, ఆలకించి ఉన్నాడు అని రాస్తున్నాడు. ఏంటంట? ఆయన ఏమంటాడు? యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు అంటే ఇదే నువ్వు నమ్మాల్సింది. నీవు అడిగింది ఖచ్చితంగా దేవుడు చేస్తాడు అనే నమ్మకం నీకు ఉండాలి. నేను అడిగితే, నేను ప్రార్థిస్తే ఖచ్చితంగా నా దేవుడు నా పట్ల కార్యము చేస్తాడు అనే నమ్మకం ఎప్పుడైతే నీలో ఉంటుందో అప్పుడు దేవుని కార్యాన్ని నువ్వు పొందుకోగలవు. ఇక్కడ అంటాడు, నా శత్రువులు సిగ్గుపడి బహుగా అదురుచున్నారు, వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనకకు మళ్ళుదురు. మీరు చూడండి, ఇక్కడ ఇందా చదువుకున్నాం కదా దావీదు చెప్పిన మాట. ఫిలిస్తీయులు గాతులో దావీదును పట్టుకున్నప్పుడు ఆయన అంటాడు ఏమని? నేను నా దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన నా శత్రువులను వెనకకు మళ్ళించును అని. ఇక్కడ అదే మాట మరలా ఈ 6వ అధ్యాయ కీర్తనలో మనం చూస్తే అంటాడు, వారు ఈరోజు నిన్ను పట్టుకోవచ్చేమో, ఈరోజు వారు నీ మీద అధికారం చేయొచ్చేమో, పెత్తనం చేయొచ్చేమో, కానీ ఒకానొక రోజు ఆకస్మికముగా దేవుడు ఏం చేస్తాడంట? ఆకస్మికముగా వారు సిగ్గుపడి వెనక్కి వెళ్ళిపోలాగున దేవుడు వారిని చేస్తాడు. అంటే ఈరోజు నీ మీదకి వచ్చిన శత్రువు కావచ్చు, ఈరోజు నిన్ను కృంగదీసు శ్రమ కావచ్చు, నిన్ను బలహీనపరచు రోగం కావచ్చు, ఏదైనా సరే ఒకానొక రోజు సిగ్గుపడి వెనక్కి వెళ్ళిపోతుంది. ఎప్పుడో తెలుసా? నేను ప్రార్థిస్తే నా దేవుడు మేలు చేస్తాడని నువ్వు నమ్మినప్పుడు. మోషే నమ్మాడు, నమ్ముట వలనే ఆయన ప్రజలైన వారు జయాన్ని పొందడానికి సహాయం. ఇక్కడ మనం ఈ నమ్మకం అనేది మనలో కలగాలంటే మనం ఏం చేయాలో తెలుసా? విశ్వాసం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే అక్కడ అంటాడు, ఇవన్నీ కాక అంటాడు. అక్కడ తల భాగం నుంచి
పాదముల వరకు ఏమేమి ఆభరణాలు కావాలో, ఏమేమి అస్త్రాలు కావాలో వాటన్నిటిని చెప్పుకుంటూ వస్తాడు. చెప్పుకుంటూ వచ్చి 16 వచ్చినట్టాడు, ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకోండి. అన్ని మీరు చూడండి 15 వచ్చిన వరకు చూస్తే అక్కడ రాస్తాడు, పైన తల భాగం కానుంచి శిరస్సు నుంచి పాదముల వరకు ఏమేమి అస్త్రాలు కావాలో, ఏమేమి ప్రొటెక్టివ్గా నిన్ను కాపాడుతాయో అన్నీ రాస్తా చివరిగా అంటాడు, ఇవన్నీ కాక ఇవన్నీ ఉంటే ఒకెత్తు ఏముండాలంట, విశ్వాసం అనే డాలు ఉండాల. ఎప్పుడైనా డాలు చూసారు మీరు? ఏమా డాలు చూసారు ఎప్పుడైనా? ఎలా ఉంటుందో తెలుసా? విశ్వాసం అనే డాలు ఎలా ఉంటుంది తెలుసా? రౌండ్గా ఉంటుంది. అంటే ఆకారాలు, చాలా ఆకారాలు ఉంటాయి. అంటే ఎదుటి వ్యక్తి బాణముతో కానీ బాకుతో కానీ మనల్ని అటాక్ చేస్తూ ఉంటే వాడిని కాపాడుకోవడానికి ఉపయోగించేదాన్ని మనం డాలు అంటాం. లోపలది 2 వైపులా పట్టుకోవడానికి ఉంటుంది, ఒకవైపు పట్టుకోవడానికి ఉంటుంది. అవి చిన్న ఆకారం నుంచి పెద్ద ఆకారం వరకు ఉంటాయి. అది డాలు. అది దాంతో ఏం చేస్తామంటే శత్రువు వేసినటువంటి బాణాలని, శత్రువు యొక్క అటాక్స్ నుంచి మనం తప్పించుకోవడానికి ఈ డాలు అనేది ఉపయోగపడుతుంది. ఈరోజు అపవాది కానీ ఇంకా నీవు శత్రువుగా భావించేవారు నిన్ను కించపరచాలని, నిన్ను అవమానపరచాలని, నిన్ను లోబరుచుకోవాలని, లేదా నిన్ను దేవునికి దూరం చేయాలని చూస్తూ ఉంటే నీకు కావాల్సిన ఏంటో తెలుసా? ఈ విశ్వాసం అనే డాలు కావాలి. ఏం కావాలి? విశ్వాసం అనే డాల్ అవసరం. నువ్వు రక్షణ పొందుకున్నా, ఇంకా ఇతరత్ర ఆ అణ్వస్త్రాలన్నీ కూడా కలిగి ఉన్నా కూడా నీవు శత్రువు నుంచి, ఇక్కడ అందుకని రాస్తారు కదా, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులగుదురు అంటాడు. విశ్వాసం ఏం చేస్తుందంటే వాడు అగ్ని బాణాలు వేసినా కూడా అగ్ని బాణాలు ఏమైపోతాయి అంట? ఈ విశ్వాసం నీలో ఉంటే అగ్ని బాణాలు ఆరిపోతాయి. అగ్ని బాణాలు ఆరిపోతాయి. ఇక్కడ అదే మాట అంటాడు కదా, అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు అని. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన పట్ల కార్యము చెయ్యగలడు అనే నమ్మిక నీలో ఉంది అంటే అది దేని వలన అంటే విశ్వాసము అనే డాలు వలన మాత్రమే. దేని వలనంట? విశ్వాసం అనే డాలు. విశ్వాసం అనే డాలు నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది, నిన్ను కాపాడుతుంది, నిన్ను ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? రక్షణ వలయములో ఉండటానికి సహాయం చేస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేనికి భయపడాల్సిన పనిలే. రెఫీదీములో దిగిన వెంటనే శత్రువులు వచ్చేసారు. శత్రువులు వచ్చేస్తే మోషేలో అలజడి మొదలవలా, మోషేలో భయం మొదలవలా. మోషే ఏం చేశాడు తెలుసా? యెహోషువని పిలిచాడు. అయ్యా నీ వెళ్ళు, యుద్ధం చేయి ప్రజలతో, నేను నా దేవునితో మాట్లాడతానన్నాడు. కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీదకి వెళ్ళాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు అడుగుతున్నాడు, నీవే నాకు సహాయం అయ్యా, నీవే నాకు మేలు చేయాలి. 3 విషయాలు. ఒకటి, నీ చేతుల్లో పాపం ఉండకూడదు. పాపం అంటే నీ చేతులతో దేవునికి నువ్వు మొరపెట్టకూడదు. రెండవది, ఒప్పుకోలు ప్రార్థన చాలా అవసరం మనకి. మన ప్రార్థనలో పశ్చాత్తాపం ఉండాలి, ఒప్పుకోలు ఉండాలి. మూడవది, దేవుడు కార్యము చేయగలడు అనే నమ్మిక మనకి ఉండాలి. మనం ఎందుకనంటే బైబిల్ చెబుతుంది, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం అంటాడు, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? మన విరోధి ఎంత బలవంతుడైనా, మన విరోధి ఎంత జ్ఞానవంతుడైనా, వానికంటే బలవంతుడగు దేవుడు మన పక్షంగా ఉన్నాడు. కాబట్టి ఆ బలవంతుడగు దేవుని మీద మనం ఆధారపడదాం. మన హస్తములు దేవుని వైపు చాచుదాం, దేవుని సహాయాన్ని పొందుకుందాం. అట్టి కృప తండ్రి యగు దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. ఓ పాట పాడుతుండగా కానుకలు తీసుకుందాం. ఈలోపు కేక్ కూడా అరేంజ్ చేయవలసిందిగా తెలియజేస్తున్నాం.
హల్లెలూయా. ఈ సమయం ఇచ్చిన దేవాదేవునికి వందనాలండి. నిన్నటి దినాన అసలు నాకు సడన్గా బాగాలేదు. మొన్నటి నుంచి కూడా కొద్దిగా అనీజీగా ఉంది. కానీ నిన్నటి దినాన అట్లాగే మా హౌస్ ఓనర్ గారు ఇదైతే మార్నింగ్ కైక్లూర్ అట్లా వెళ్ళొచ్చిన దగ్గర నుంచి కూడా మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయాను. కానీ నిన్న మధ్యాహ్నం నుంచి కూడా బాగా ఇదిగా ఉంది. కానీ నేను హాస్పిటల్లోనే వర్క్ చేస్తున్నాను, డాక్టర్స్ దగ్గరే ఉంటాను. కానీ చూపించుకుందాం అనుకున్నాను. ఈలోపు పాట ప్రాక్టీస్ ఉందని గబగబా మళ్ళీ ఇటు వచ్చేసాను. వచ్చాక ప్రాక్టీస్లో కూడా దేవుడు ఎంతగానో నాకు తోడుగా ఉన్నాడు. చాలా అనీజీతనం మాత్రం బాగాలేదు. రాగానే అమ్మగారితో కూడా చెప్పాను, అవునమ్మా అన్నారు. కానీ ఎందుకనో తెలీదు, చాలా ఇదైంది. చెప్పకూడదేమో దేవుని సన్నిధిలో, కానీ చెప్తున్నాను. మోషన్ అవ్వలేదు, అట్లాగే యూరిన్ కూడా బంద్ అయిపోయింది. కానీ చాలా బాధ వేసింది. అసలు నాకు బాధ కన్నా భయం వేసింది. ఎందుకు ఇట్లా జరిగిందని. ఎందుకంటే మార్నింగ్ నుంచి కూడా బాగానే ఉన్నాను, మధ్యాహ్నం వరకు కూడా బాగానే ఉన్నాను. కానీ సడన్గా నిన్న ఈవినింగ్ 5 నుంచి నాకు అసలు బాగాలేదు. కానీ దేవుని సన్నిధిలో ఎంతగానో స్తుతించాను. నా ప్రాక్టీస్లో కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఇంటికి వెళ్ళాక అసలు నా వేదన అంతా ఇంత కాదు. హాస్పిటల్కి వెళదాం అనుకుంది, కానీ నా దేవుడు నన్ను విడిచిపెట్టడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు, నన్ను బలపరుస్తాడు. ప్రభువా, నేను నీ సన్నిధిలో యోగ్యమైన బిడ్డగానే ఉంటున్నాను, ఏమైనా అవిధేయతుంటే నన్ను క్షమించని హాల్లోనే చాలా డొల్లేసాను అనమాట. ఇంకా నాకేం చేయాలో కూడా తెలియలేదు. చెల్లికి ఫోన్ చేశాను, ఇంకా తన దగ్గర ఉన్న సిరప్స్ అయ్యి అని తీసుకొచ్చి వేసింది. కానీ దేవుడు ఎంతైనా చాలా నమ్మదగిన దేవుడు, చాలా సహాయకుడు. ఆయన తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరు. ఆయన స్వస్థతపరిచే దేవుడు, గొప్ప దేవుడు. అట్లాగా ఇవన్నీ వేసుకున్నాక చెల్లి మరిది గారు ఈవినింగ్ 9 వరకు మా ఇంట్లోనే ఉండిపోయారు. ఇంకా పర్లేదమ్మా మీరు వెళ్ళండి, నాకు బాగానే ఉంది అన్నాను. కానీ నేను ఎట్లా ఉంటానో నాకే తెలియలేదు. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళాలని పిల్లలు ఆయన కంగారు పడుతున్నాను. మళ్ళీ చెల్లి ఉంటే పిల్లల్ని వదిలేసి ఉంటుందని వెళ్ళిపోమన్నాను. కానీ లోపల చాలా బాధపడ్డాను. ఎప్పుడు నేను పుట్టి పెరిగాక నేను ఎప్పుడు అంత శోధన ఎదుర్కోలేదు. ఎందుకో తెలియదు, కానీ నిన్నటి దినాన దుష్టుడు నన్ను చాలా శోధించాడు. అయినా నా యేసయ్య నా చేయి విడవలేదు. గొప్ప దేవుడు నాకు విడుదలనిచ్చాడు, స్వస్థతనిచ్చాడు. వితిన్ ఒక 1 అవర్లో అట్లా వెంటనే ఫ్రీ అయిపోయాను. దేవుడు నాకు చక్కటి మంచి జీర్ణశక్తినిచ్చాడు. చక్కగా లేచి మళ్ళీ కుటుంబాలను ప్రేయర్ చేసుకొని చక్కగా ఉన్నాను. అలాగే ఉదయకాలంలో నేను డ్యూటీకి వెళ్తాను అనుకోలేదు, కానీ దేవుడు నాకు సహాయం చేశాడు. ఆయన గాయపడిన హస్తంతో నాకు, ఎందుకంటే ఈ దినము నేను డ్యూటీకి వెళ్తానని అస్సలు అనుకోలేదు. ఎట్లా ఉంటుందో నా పరిస్థితి, నేను హాస్పిటల్కి వెళ్ళిపోతానేమో అనిపించింది. కానీ దేవుడు తన గాయపడిన హస్తంతో నన్ను స్వస్థతనిచ్చి సజీవురాలుగా ఉంచి, అట్లాగే ఉదయకాలం డ్యూటీలో కూడా మంచిగా వెళ్ళాను. మంచిగా దేవుడు అన్ని విషయాల్లో కూడా నాకు దేవుడు తోడుగా ఉన్నాడు. వైద్యాధికారులు నేను ఎంత మాత్రం సంప్రదించను, ఎందుకంటే నేను సేవించే దేవుడు సామర్థ్యము గల దేవుడు, గొప్ప దేవుడు. ఆయనకు అసాధ్యమేది ఏది లేదు. ఎల్లవేళలా ఆయన పాదాలు పట్టుకొని ఏడుస్తాను. ఆయనకి కృతజ్ఞత చెప్పడం తప్ప నాకేమీ రాదు. దేవుడు నన్ను ఇటు రీతిగా స్వస్థతనిచ్చి ఆయన కృపలో భద్రపరిచి ఆయన సన్నిధిలో నడిపించిన విధానమును బట్టి దేవునికి వందనాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే నా కొరకు, నా కుటుంబం కొరకు ఎల్లవేళలా ప్రార్థిస్తున్న సేవకులకి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఇట్టి గొప్ప స్వస్థతనిచ్చిన యేసయ్యకి మరి ఒకసారి వందనాలు చెల్లించుకుంటూ ఇచ్చిన సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ఆమేన్. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము